సో, మనము లాస్ట్ క్లాస్‌లో మనము ఫైల్స్ బేసిక్స్ నుంచి ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా లిస్ట్ ఔట్ చేయాలి? దాంట్లో ఉన్న డేటా ఎలా మనం యూజ్ చేయాలి? సో, ఈరోజు మనము డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలి? సో, మనం క్రియేట్ చేసిన డైరెక్టరీలోకి మనం ఎలా స్విచ్ అవ్వాలి? సో, అనే వాటి గురించి మనం నేర్చుకుందాం. మనం ఈ విండోస్‌లో మనము ఎలా క్రియేట్ చేస్తాం యాక్చువల్‌గా ఒక డైరెక్టరీ? సంథింగ్ ఒక లొకేషన్‌లోకెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంటది. అక్కడ డైరెక్టరీ సెలెక్ట్ చేసుకొని ఆ డైరెక్టరీకి పేరిస్తాం. హ్మ్. కానీ మనం లైనక్స్‌లో మనము కమాండ్ ఇచ్చేస్తాం. సో, ఆ హ్మ్. కమాండ్ ఏమిటంటే మేక్ డైరెక్టరీ. హ్మ్. సో, మేక్ డైరెక్టరీ, డైరెక్టరీ నేమ్. సో, దీనికి ఒక సింటాక్స్ ఉంది. మేక్ డైరెక్టరీ, డైరెక్టరీ నేమ్. సో, ఇప్పుడు ఇక్కడ మేక్ డైరెక్టరీ పవన్ ఇస్తే ఇదేం చేస్తుంది? పవన్ అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తుంది. హ్మ్. సో, మనము ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. సో, నేను లైనక్స్ సర్వర్‌లోకి లాగిన్ అవుతున్నా. హ్మ్. నేను నిన్న క్లాస్‌లో ఏం చెప్పానో లాగిన్ అవుతూనే అది బై డిఫాల్ట్ ఒక లొకేషన్ తీసుకెళ్తుంది. దాన్ని హోమ్ డైరెక్టరీలోకి లాగిన్ డైరెక్టరీ అంటారు. సో, నేను EC2తో యూజర్‌తో లాగిన్ అయ్యాను కాబట్టి సో, హోమ్ డైరెక్టరీ ఏముంటుంది? అండర్ హోమ్ ఏదైతే యూజర్‌తో మీరు లాగిన్ అయ్యి ఉంటారో ఆ యూజర్. ఇక నేను EC2 కాబట్టి నాకు EC2 యూజర్ అనే డైరెక్టరీలోకి నేను డైరెక్ట్‌గా వచ్చేసాను. సో, నేను ఇక్కడ నుంచి కమాండ్స్ రన్ చేస్తా కాబట్టి ఏవైతే కమాండ్స్ రన్ చేస్తావో మీరు ఫైల్ ఇక్కడ క్రియేట్ చేస్తే ఈ లొకేషన్‌లో క్రియేట్ అవుతుంది. డైరెక్టరీ ఇక్కడ రన్ చేస్తే కమాండ్ ఈ లొకేషన్‌లోనే క్రియేట్ అవుతుంది. అంటే EC2 యూజర్ అనే డైరెక్టరీలో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను మేక్ డైరెక్టరీ పవన్. సో, క్రియేట్ అయింది. సో, క్రియేట్ నేను ఎలా చేస్తున్నానంటే ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయినప్పుడు ఎటువంటి అవుట్‌పుట్ లేదు. ఇన్ కేస్ ఏదన్నా ఎర్రర్ ఉంటే అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ మనకి ఎటువంటి ఎర్రర్ త్రో చేయలేదు కాబట్టి ఆ కమాండ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. సో, ఇది సింటాక్స్ మేక్ డైరెక్టరీ, డైరెక్టరీ నేమ్. ఈ సింటాక్స్ ఏంటి? ఓన్లీ ఒక డైరెక్టరీకి. ఇన్ కేస్ మనం మల్టిపుల్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలంటే మేక్ డైరెక్టరీ, డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మేక్ డైరెక్టరీ పవన్ 1, పవన్ 2, పవన్ 3 అంటే నాకు పవన్ 1 అనే ఒక డైరెక్టరీ, పవన్ 2 అనే ఇంకొక డైరెక్టరీ, పవన్ 3 అనే ఇంకొక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో, నేను EC2 యూజర్ లొకేషన్ నుంచి రన్ చేస్తాను కాబట్టి పవన్ 1, పవన్ 2, పవన్ 3. సక్సెస్‌ఫుల్‌గా డైరెక్టరీస్ క్రియేట్ అయ్యాయి. ఎటువంటి ఎర్రర్ త్రో చేయలేదు కాబట్టి. సో, నేను వినపడుతుందా? హలో! వినిపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ క్రియేట్ అయిన డైరెక్టరీస్ చూడాలంటే కమాండ్ ఏంటి? -l. మనం ఏదైతే ఫైల్ క్రియేట్ అయినప్పుడు చునీకి కమాండ్ యూజ్ చేసామో సేమ్ కమాండ్ -l. నేను ఇక్కడ పవన్ అనే డైరెక్టరీ క్రియేట్ చేశాను. పవన్ 1, పవన్ 2, పవన్ 3. ఇక్కడ పవన్ 1, పవన్ 2, పవన్ 3. హ్మ్. దాంతో పాటు ఇక్కడ సమ్ ఫైల్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఇవన్నీ లిస్ట్ వస్తుంది. కానీ ఇక్కడ నీకు ఏది ఫైలు, ఏది డైరెక్టరీ అనేది నువ్వు ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటావు? ఎలా ఫైండ్ ఔట్ చేస్తావు? సో, మనం ఇక్కడ బిగినింగ్‌లోకొస్తే ఈ ఫస్ట్ లెటర్ ఇక్కడ హైఫన్ ఉంటే ఫైల్ అని, ఫైల్. డి ఉంటే డైరెక్టరీ అని. డైరెక్ట్. ఇక్కడ చూడండి పవన్ 1, పవన్ 2, పవన్ 3కి బిగినింగ్‌లో ఏముంది? డి అని ఉంది. సో, అంటే అవి డైరెక్టరీని ఇండికేట్ చేస్తుంది. సో, ఇక్కడ రిమైనింగ్ వాటికి హైఫన్ ఉంది. సో, హైఫన్ అంటే ఫైల్. అర్థమైందా? హ్మ్. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేశాను? పవన్ అనే ఒక డైరెక్టరీ పవన్ 1, పవన్ 2, పవన్ 3 ఇవి సెపరేట్ డైరెక్టరీస్‌గా క్రియేట్ చేశాను. హ్మ్. ఇవన్నీ సెపరేట్ డైరెక్టరీస్. ఇప్పుడు నాకి నెస్టెడ్ డైరెక్టరీ కావాలి. సో, నెస్టెడ్ డైరెక్టరీ అంటే ఒక డైరెక్టరీ విత్ సబ్ డైరెక్టరీస్. అంటే ఆ డైరెక్టరీలో లోపల ఇంకొక డైరెక్టరీ, ఆ లోపల ఉన్న డైరెక్టరీలో ఇంకొక డైరెక్టరీ. డైరెక్ట్. సో, దానికి క్రియేట్ చేయనీకి మనకు కమాండ్ ఇది. మేక్ డైరెక్టరీ -p పేరెంట్ డైరెక్టరీ, చైల్డ్ డైరెక్టరీ. ఇక్కడ చైల్డ్ డైరెక్టరీస్ మీరు ఎన్నైనా పెట్టేసుకోవచ్చు కంటిన్యూయస్‌గా. సో,
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేక్ డైరెక్టరీ -p క్లాస్. సో క్లాస్ లోపల 10th అనే డైరెక్టరీ, 10th అనే డైరెక్టరీ లోపల సబ్జెక్ట్ అనే డైరెక్టరీ లోపల తెలుగు. సో ఇప్పుడు నేను కమాండ్ రన్ చేస్తే నాకు అలా క్రియేట్ అవ్వాలి. సో మేక్ డైరెక్టరీ -p క్లాస్. సో క్లాస్ లోపల 10th లోపల సబ్జెక్ట్ అనే ఒక డైరెక్టరీ, సబ్జెక్ట్ లోపల తెలుగు అని ఒక డైరెక్టరీ. సో నాకు ఎటువంటి ఎర్రర్ లేకుండా రన్ అయింది, డైరెక్టరీ క్రియేట్ అయింది. సో మనం చెక్ చేయాలంటే ls-ls. ఇప్పుడు ఇక్కడ చూడు, క్లాస్ ఓన్లీ క్లాస్ మాత్రమే కనిపిస్తుంది చూడు. 10th కానీ సబ్జెక్ట్ కానీ తెలుగు కానీ ఇక్కడ లిస్ట్ అవుట్ అవ్వలేదు. సో ఎందుకంటే మనం అవి సబ్ డైరెక్టరీస్గా క్రియేట్ చేసినాం ఈ డైరెక్టరీలో, క్లాస్ అనే డైరెక్టరీలో. ఇప్పుడు క్లాస్ అనే డైరెక్టరీ లోపలికి వెళ్తే మనకి 10th లోపలికి వెళ్తే సబ్జెక్ట్ లోపలికి వెళ్తే తెలుగు అనే ఒక డైరెక్టరీ కనపడుతుంది. సో మనం చెక్ చేద్దాం. సో ఈ కమాండ్ గురించి మనం ఇప్పుడే డిస్కస్ చేస్తాం. ls-fnl మనం క్రియేట్ చేసిన డైరెక్టరీ కానీ క్రియేట్ చేసిన ఫైల్ కానీ లిస్ట్ అవుట్ చేయాలంటే మనం ఈ కమాండ్ యూజ్ చేస్తాం. సో మనము ఇన్సైడ్ డైరెక్టరీకి వెళ్ళే ముందు మనం హిడెన్ డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలో చెక్ చేద్దాం. దాని తర్వాత డైరెక్టరీలోకి ఎలా స్విచ్ అవ్వాలో నేర్చుకుందాం. మనం లాస్ట్ క్లాస్లో మనము హిడెన్ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే ఏం చెప్పాం, ఫైల్ నేమ్ ముందర డాట్ పెడితే హిడెన్ ఫైల్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే మనం హిడెన్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలంటే డైరెక్టరీ ముందర డాట్ అని పెట్టేస్తే అది హిడెన్ ఫైల్ గా క్రియేట్ అయిపోతుంది. సో దీనికి సింటాక్స్ ఏంటి, మేక్ డైరెక్టరీ డాట్ డైరెక్టరీ నేమ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మేక్ డైరెక్టరీ డాట్ pavn4 అని క్రియేట్ చేస్తే ఏమవుతుంది, pavn4 అనే డైరెక్టరీ హిడెన్ డైరెక్టరీగా క్రియేట్ అవుతుంది. నేను ఇప్పుడు మేక్ డైరెక్టరీ డాట్ pavn4 క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ls-fnl అని కొడితే నాకు ఇది చూపించదు. ls-fnl అని చూపిస్తుంది, ఓన్లీ నార్మల్ ఫైల్ చూపిస్తుంది. మనకి హిడెన్ ఫైల్స్ కానీ హిడెన్ డైరెక్టరీస్ కానీ చూపించదు. ఇక్కడ చూడండి ఓన్లీ pavn3 వరకే ఉంది, కానీ మనం క్రియేట్ చేసిన హిడెన్ డైరెక్టరీ pavn4 మాత్రం ఇక్కడ లిస్ట్ అవుట్ అవ్వలేదు. సో అలాగే మనము మల్టిపుల్ హిడెన్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఇది, మేక్ డైరెక్టరీ హిడెన్ డైరెక్టరీ 1, హిడెన్ డైరెక్టరీ 2, హిడెన్ డైరెక్టరీ 3 ఆ పేర్స్ ఇచ్చేస్తే అది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను pavn5, pavn6, pavn7 నేను హిడెన్ డైరెక్టరీస్గా క్రియేట్ చేస్తాను. సో మేక్ డైరెక్టరీ pavn5 pavn7 నాకు క్రియేట్ అయినాయి. నేను నెక్స్ట్ ls-fnl అని కొడతాను. సో నాకు చూపించట్లేదు చూడు, pavn4 కానీ pavn5 కానీ pavn6 కానీ pavn7 కానీ ఇక్కడ లిస్ట్ అవుట్ అవ్వలేదు. ఎందుకు, నేను ఓన్లీ ls-fnl యూజ్ చేస్తాను. నార్మల్ డైరెక్టరీస్ మనము లిస్ట్ అవుట్ చేస్తాం ls-fnlతో. సో మనం హిడెన్ డైరెక్టరీస్ మనం లిస్ట్ చేసే ముందు, సో ఇంకొకటి నేను ఒక హిడెన్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి, కానీ ఆ హిడెన్ డైరెక్టరీ విత్ సబ్ డైరెక్టరీస్తో నేను క్రియేట్ చేయాలి. సో సేమ్ కమాండ్ మనం నార్మల్ డైరెక్టరీలో ఒక సబ్ డైరెక్టరీ క్రియేట్ చేసినప్పుడు ఏం చేసాం, -p అనే ఆప్షన్ యూజ్ చేసాం. సో ఇక్కడ కూడా సేమ్ ఆప్షనే, కానీ మనము డైరెక్టరీ క్రియేట్ చేసేటప్పుడు హిడెన్ డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. ఆ హిడెన్ డైరెక్టరీ లోపల డెవాప్స్ అనే ఒక డైరెక్టరీ, డెవాప్స్ అనే డైరెక్టరీ లోపల టాపిక్ అనే ఒక డైరెక్టరీ, టాపిక్ అనే ఒక డైరెక్టరీ లోపల లైనక్స్ అనే డైరెక్టరీ మనం క్రియేట్ చేస్తాం. సో మేక్ డైరెక్టరీ -p ఈ కోర్స్ అనేది డైరెక్టరీ నేమ్, దాని ముందర డాట్ పెడుతున్నావు కాబట్టి అది హిడెన్ డైరెక్టరీ. ఈ కోర్స్ అనే డైరెక్టరీ లోపల నాకు ఏ డైరెక్టరీ క్రియేట్ చేయాలి, నేను డెవాప్స్ అనే డైరెక్టరీ ఇస్తాను. సో డెవాప్స్ లోపల టాపిక్ అనే డైరెక్టరీ, సో టాపిక్ అనే డైరెక్టరీ లోపల లైనక్స్ అనే డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనము హిడెన్ ఫైల్స్ క్రియేట్ చేసినప్పుడు మనం లాస్ట్ క్లాస్లో మనం యూజ్ చేసిన కమాండ్ ఏంటి, అవి క్రియేట్ అయిన చెక్ చేయడానికి ls-la. సో సేమ్ అలాగే డైరెక్టరీస్ కూడా చెక్ చేయడానికి ls-la. సో ls-la. సో ఇప్పుడు ls-la కొడితే ఏమవుతుంది, నార్మల్ ఫైల్స్ చూపిస్తుంది, నార్మల్ డైరెక్టరీ చూపిస్తుంది, హిడెన్ ఫైల్స్ చూపిస్తుంది, హిడెన్ డైరెక్టరీస్ కూడా చూపిస్తుంది మనకి. సో మనము క్రియేట్ చేసిన హిడెన్ డైరెక్టరీస్ ఏంటి, ఇక్కడ pavn4 అనేది హిడెన్ డైరెక్టరీగా క్రియేట్ చేసినాము. తర్వాత pavn5, pavn6, pavn7 హిడెన్ డైరెక్టరీస్గా క్రియేట్ చేసినాం.
సో ఇక్కడ చూడండి పవన్ 4, పవన్ 5, పవన్ 6, పవన్ 7. డైరెక్టరీ ముందర డాట్ డాట్ డాట్. సో విచ్ ఇండికేట్స్ హిడెన్ డైరెక్టరీస్. క్లియర్? ఎనీ క్వశ్చన్? హలో హలో. No. సో ఇప్పుడు మనము క్రియేట్ చేసిన డైరెక్టరీలోకి స్విచ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇందాక పవన్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం. 1, 2, 3, 4, 5, 6, 7 డైరెక్టరీస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఆ డైరెక్టరీలోకి స్విచ్ అవ్వాలి. సో స్విచ్ అవ్వాలంటే సో విండోస్లో అయితే డైరెక్ట్ మనము అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి మనం జస్ట్ ఆ ఫోల్డర్ మీద డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఆ ఫోల్డర్కి వెళ్ళిపోతుంది. కానీ మనకి లైనెక్స్లో ఇది కమాండ్ బేస్డ్ కాబట్టి మనకు ఒక కమాండ్ ఉంది. సో ఆ కమాండ్ ఏమంటారు సిడి. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. సో దీనికి సింటాక్స్ ఏంటి? సిడి డైరెక్టరీ నేమ్ లేదా సిడి డైరెక్టరీ పాత్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిడి పవన్, ఓకేనా? నేను ఏ డైరెక్టరీలో ఉన్నాను? హోమ్ యూసిటీ యూజర్లో ఉన్నాను. నేను ఇక్కడే కదా క్రియేట్ చేసింది ఈ డైరెక్టరీస్ అన్ని. ఇప్పుడు నేను పవన్ అనే డైరెక్టరీలోకి వెళ్ళాలి. సో పవన్ అనే డైరెక్టరీలోకి వెళ్ళాలంటే సిడి పవన్. సిడి పవన్. సో పవన్ అనే డైరెక్టరీలోకి వెళ్ళింది. కానీ నీకు ఎలా తెలుసు పవన్ అనే డైరెక్టరీలోకి వెళ్ళిందా లేదా అని చెప్పేసి? సో మనం లైనెక్స్లో ఏ కమాండ్ చూస్తాము, ఏ కమాండ్ వచ్చేస్తాము యాక్చువల్గా ఏ డైరెక్టరీలో మనం ప్రజెంట్ వర్కింగ్ చేస్తున్నాం అని చెప్పేసి పిడబ్ల్యూడి. పిడబ్ల్యూడి కొడుతున్న ఇప్పుడు ఏమొచ్చింది చూడు, హోమ్ ఈసీటీ యూజర్ పవన్. ఎందుకు మనం ఇక్కడ పవన్ అనే డైరెక్టరీలోకి స్విచ్ అయినాం. సో ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? హోమ్ అనే డైరెక్టరీలో, ఈసీటీ యూజర్ అనే డైరెక్టరీలో, పవన్ అనే డైరెక్టరీలో ఉన్నారు. కరెక్టా? కరెక్ట్. సో నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశాను? ఇక్కడ ఇంకొకటి సిడి డైరెక్టరీ పాత్ అని మెన్షన్ చేశాను. మీకు ఒక డైరెక్టరీ ఎక్కడుందో తెలిసినంటే ఆ కంప్లీట్ పాత్ ఇచ్చేసి సిడి అని పెడితే డైరెక్ట్ ఆ డైరెక్టరీలోకి వెళ్ళిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈసీ2 అనే యూజర్లో మనం క్లాస్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసినాం కదా. ఈసీ2 యూజర్ అనే ఫోల్డర్లో క్లాస్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు నేను క్లాస్ అనే డైరెక్టరీకి వెళ్ళాలి డైరెక్ట్గా. కానీ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నేను కానీ నేను ఇప్పుడు ఈ క్లాస్ అనే డైరెక్టరీ ఎక్కడుంది మనకి? ఈసీ2 యూజర్. ఇక్కడ చూస్తే హోమ్ ఈసీ2 యూజర్, ఈసీ2 యూజర్ కింద ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిడి, నాకు పాత్ తెలుసు కాబట్టి సిడి హోమ్ ఈసీ2 యూజర్, ఈసీ2 యూజర్లో క్లాస్. దీన్ని ఏమంటారు? ఇట్లా దీన్ని ఏమంటారంటే పాత్ అంటారు. పాత్ అంటారు. చేస్తాను. సో ఇప్పుడు నాకు నేను పీడబ్ల్యూడి అని కొడితే ఎక్కడికి వెళ్ళి నాకు ఏ లొకేషన్ చూపించాలి? హోమ్ యూసీ2 యూజర్ క్లాస్ అని చూపించాలి. హోమ్ యూసీ2 యూజర్ క్లాస్. అర్థమైందా? మనకు డైరెక్ట్గా పాత్ తెలిస్తే డైరెక్ట్గా పాత్ ఇస్తాం. లేదు మనకు డైరెక్ట్గా పాత్ తెలియకుండా ఉండి సో జస్ట్ మనకు డైరెక్టరీ ఎక్కడ క్రియేట్ అయిందో తెలిసి అంటే మనం అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి చెక్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డైరెక్టరీస్ ఎక్కడ క్రియేట్ చేశాను? నేను ఈ డైరెక్టరీస్ అన్ని హోమ్ ఈసీ2 యూజర్లో క్రియేట్ చేశాను. సో నేను ఏం చేస్తాను? సిడి హోమ్ ఈసీ2 యూజర్ వెళ్తాను. ఈ ఈసీ2 యూజర్ కింద నేను క్రియేట్ చేసి నాకు తెలుసు కాబట్టి లిస్ట్ అవుట్ చేస్తాను. ఈ లిస్ట్ అవుట్ చేసి నేను ఏ డైరెక్టరీకి వెళ్ళాలో జస్ట్ ఆ డైరెక్టరీ నేమ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పవన్ 1లోకి వెళ్ళాలంటే సిడి పవన్ 1 అని కొట్టిస్తాను. డబ్ల్యూడి. అర్థమైందా? సో అలాగే మనం హిడెన్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. సో హిడెన్ డైరెక్టరీకి వెళ్ళాలంటే జస్ట్ సిడి డైరెక్టరీ నేమ్, ఆ డైరెక్టరీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళేసి అక్కడ డైరెక్టరీ నేమ్ ఇచ్చేయచ్చు. లేదు మీకు కంప్లీట్ పాత్ తెలిసినంటే ఆ కంప్లీట్ పాత్ ఇచ్చేసి ఆ హిడెన్ డైరెక్టరీ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్టరీస్ అన్ని ఎక్కడ క్రియేట్ చేశాను? హోమ్ ఇన్స్టిట్యూట్లో వెళ్తాను. నేను అక్కడికి వెళ్తాను ఫస్ట్. పిడబ్ల్యూడి.
-LA. ls hyphen ఇక్కడ నాకు పవన్4 అని ఒక హిడెన్ డైరెక్టరీ ఉంది. సో cd డాట్ పవన్ 4 cd డాట్ పవన్4. ఇప్పుడు pw కొడితే మనకి హోమ్ EC2 లో మనం హిడెన్ డైరెక్టరీకి వెళ్ళాం. సో మనం ఎలా చెప్తాం హిడెన్ డైరెక్టరీ అని? డైరెక్టరీ నేమ్ దగ్గర డాట్ ఉంది కాబట్టి హిడెన్ డైరెక్టరీ. ఓకే. ఇప్పుడు మనం హోమ్ EC2 యూజర్కి రావాలంటే మనకు పాత్ తెలుసు కాబట్టి cd /home EC2 యూజర్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇన్ కేస్ మనకి ఈ హిడెన్ డైరెక్టరీ పాత్ కంప్లీట్గా తెలిసిందంటే మనం వెళ్ళాలంటే cd /home యూజర్ user dot ఇక్కడ pavon4 డాట్ కోడ్స్. సో ఇక్కడ మనము డాట్ కోడ్స్ అని ఒకటి క్రియేట్ చేస్తాం కదా, డాట్ సో డాట్ కోడ్స్ pw రిజిస్టర్ చేస్తే మనకి మనం ఏ డైరెక్టరీలో ఉన్నామో చూపిస్తుంది. హోమ్ EC2 డాట్ కోడ్స్. ఓకే క్లియరా? క్లియర్. ఇప్పుడు మనం ఏం చేసాము యాక్చువల్గా డైరెక్టరీస్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనము సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేసాం కదా, ఒక డైరెక్టరీ విత్ సబ్ డైరెక్టరీస్తో క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనం ఈ డైరెక్టరీస్ లోపలికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మనం క్లాస్ అనే డైరెక్టరీ ఎక్కడ క్రియేట్ చేసినాం మనము? ఇప్పుడు నేను డాట్ కోడ్స్ అనే హిడెన్ డైరెక్టరీలో ఉన్నాను. సో ఇప్పుడు నేను క్లాస్ అనే డైరెక్టరీకి వెళ్ళాలి. హోమ్ EC2 యూజర్ క్లాస్. ఓకేనా? సో ఇక్కడ నేను -L కానీ LA కానీ నీ ఇష్టం, అది బేస్డ్ ఆన్ మీ ప్రిఫరెన్స్. -L అని కొడితే మనకి ఓన్లీ నార్మల్ డైరెక్టరీస్ చూపిస్తుంది, హిడెన్ డైరెక్టరీస్ చూపించదు. ఓకేనా? సో నేను క్లాస్ అనే డైరెక్టరీలోకి వెళ్ళాను. సో ఆ డైరెక్టరీలో ఏం చేశాను? నేను లిస్ట్ అవుట్ చేశాను అక్కడ ఏమున్నాయో చూడనీకి. నేను లిస్ట్ అవుట్ చేసిండే క్లాస్ అనే డైరెక్టరీలో మనకి ఏముంది? 10th అనే ఒక డైరెక్టరీ ఉంది. సో క్లాస్ లోపల 10th. నేను 10th లోపలికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? cd 10th. నేను ఎందుకు ఓన్లీ డైరెక్టరీ నేమ్ ఇస్తున్నాను? ఆల్రెడీ క్లాస్ అనే డైరెక్టరీ వరకు నేను వచ్చాను కాబట్టి cd 10th. సో ఇప్పుడు నేను 10th లోపల ఏముందో చెక్ చేయాలంటే -L కానీ LA కానీ. నేను ఇప్పుడు LA కూడా చూపిస్తాను. ఇక్కడ చూడు, ఇదేదో సంథింగ్ డాట్ అనే ఒక డైరెక్టరీ, డాట్ అనే ఒక డైరెక్టరీ ప్లస్ సబ్జెక్ట్ అనే డైరెక్టరీ. ఈ డాట్ అనేది ఇవి లైనెక్స్ వల్ల క్రియేట్ అయినవి, మనం క్రియేట్ చేయలేదు. సో మనం క్రియేట్ చేసింది ఏంటి? 10th లో సబ్జెక్ట్. కరెక్టా? ఇక్కడ మన సబ్జెక్ట్. ఇప్పుడు నేను మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? cd subject. ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ కంప్లీట్ పాత్ ఇవ్వలేదు? ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంతవరకు ఉన్నాను? క్లాస్లో 10th అనే డైరెక్టరీ వరకు ఆల్రెడీ ఉన్నాను. కరెక్ట్? cd సబ్జెక్ట్. నేను ఇప్పుడు లిస్ట్ అవుట్ చేస్తాను ఏముందో తెలుగులోకి వెళ్ళాలంటే నేను ఆల్రెడీ సబ్జెక్ట్ వరకు ఉన్నా కాబట్టి జస్ట్ cd తెలుగు. సో అర్థమైందా? ఈ సబ్ డైరెక్టరీస్ ఎలాగనేది జస్ట్ ఒక సింగిల్ కమాండ్తోనే డైరెక్టరీ లోపల ఇంకొక డైరెక్టరీ లోపల ఇంకొక డైరెక్టరీ అలా క్రియేట్ అవుతూ వచ్చాయి. అర్థమైందా ఇంతవరకు? సో ఇప్పుడు నేను హోమ్ EC2 యూజర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? డైరెక్ట్గా పాత్ ఇవ్వాలి. నీకు పాత్ తెలుసు కాబట్టి cd హోమ్ EC2 యూజర్. కరెక్టా? సో ఇక్కడ మనకి డాట్ కోడ్స్ అనే ఒకటి క్రియేట్ చేస్తాం కదా మనము. ఇక్కడ డాట్ కోడ్స్ అని ఒక డైరెక్టరీ విత్ సబ్ డైరెక్టరీస్ తో క్రియేట్ చేసినాం మనం. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఏ లొకేషన్ లో ఉన్నాను? pwd EC2 యూజర్. EC2 యూజర్ లో ఏ ఫోల్డర్ ఉంది? ఇక్కడ
డాట్ కోడ్స్ ఉంది. డాట్ కోర్స్ సిడి డాట్ కోర్స్ కోడ్స్ కోడ్స్ లోపల మనం ఏం క్రియేట్ చేసినాము? డెవాప్స్ -, ఎల్ కానీ ఎల్ఏ కానీ. సో ఎల్ఏ డెవాప్స్. సో నేను డెవాప్స్ లోకి వెళ్ళాలంటే సిడి డెవాప్స్. సో ఏ లొకేషన్లోనూ చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ -, ఎల్ టాపిక్ సిడి టాపిక్. నేను మళ్ళీ ఏ డైరెక్టరీలోనూ చెక్ చేసుకుంటున్నాను. ఆ స్లాష్ అనేది పర్టికులర్ మానిటరీగా మెన్షన్ చేయాలా? సిడి టాపిక్ స్లాష్ అవసరం లేదు. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అవుట్ ఇచ్చిన తర్వాత LSFN ఎల్ అని కొట్టిన తర్వాత నాకేముంది లైనెక్స్ ఉంది కదా, సిడి ఎల్ అని కొట్టేసి నేను కీబోర్డ్లో ట్యాబ్ అని కొడుతున్నా. కీబోర్డ్లో ట్యాబ్ మీద ట్యాబ్ కొడితే ఆటోమేటిక్గా అది కంప్లీట్ నేమ్ తీసుకుంటుంది, అది ఒక్కటే ఉంటే. ఓకే అట్లా సింగిల్ ఫోల్డర్ మాత్రమే ఉంటే ట్యాబ్ కొడితే ఆ ఫోల్డర్ ఆటోమేటిక్గా సింగిల్ ఫోల్డర్ అని కాదు. ఇప్పుడు నువ్వు ఎల్ అని టైప్ చేసేసి నువ్వు ట్యాబ్ అని కొడితే అక్కడ లైనెక్స్ అని ఇప్పుడు ఎల్లుతో స్టార్ట్ అయ్యేవి ఉంటే అవన్నీ నీకు లిస్ట్ అవుట్ చేసి లిస్ట్ అవుట్ కాదు. ఇప్పుడు నీకు లైనెక్స్ ఉంది, లైనెక్స్ 1 అనే డైరెక్టరీ ఉంది, లైనెక్స్ 2 అనే డైరెక్టరీ కూడా ఉంది అనుకో. నేను ఎల్ అని కొట్టేసి ట్యాబ్ కొడితే లైనెక్స్ వరకు తీసుకుంటుంది. ఓకే. సో ఇక్కడ దాని తర్వాత నువ్వు లైనెక్స్ లోకి పోవాలో, లైనెక్స్ 1 అనేది పోవాలో, లైనెక్స్ 2 లోకి పోవాలో అని చెప్పేసి అది అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మేక్ డైరెక్టరీ, నేను ఎక్కడున్నాను? PWD టాపిక్ వర్క్ ఉన్నా కదా, టాపిక్లో మనకి ఏముంది? లైనెక్స్ అనేది ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే మేక్ డైరెక్టరీ లైనెక్స్ 1, మేక్ డైరెక్టరీ లైనెక్స్ 2, మేక్ డైరెక్టరీ లైనెక్స్ 3. నేను లిస్ట్ అవుట్ చేస్తే నాకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? లైనెక్స్ 1, లైనెక్స్ 2, లైనెక్స్ 3. నేను సిడి ఎల్ అని కొట్టేసి నేను ట్యాబ్ మీద కొట్టానంటే కామన్గా ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకుంటుంది. ఈ డైరెక్టరీస్ అన్ని కామన్గా ఏముంది? లైనెక్స్ అని కామన్గా ఉంది, అంతవరకే తీసుకుంది. తర్వాత ఇక్కడ మనం డిసైడ్ అవ్వాలి, లైనెక్స్ లోకి వెళ్ళాలా, లైనెక్స్ 1 లోకి వెళ్ళాలా, లైనెక్స్ 2 లోకి వెళ్ళాలా, లైనెక్స్ 3 లోకి వెళ్ళాలా అని చెప్పేసి. నేను 1 అని కొట్టేసి మళ్ళీ ట్యాబ్ అని కొడితే అది ఆటోమేటిక్గా అదే స్లాష్ యాడ్ చేస్తుంది. యాక్చువల్గా స్లాష్ ఏం మ్యాండేటరీ కాదు. సో PW లైనెక్స్ 1 లోకి వచ్చి PW. సో ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ సో సిడి డాట్. సో ఇప్పుడు మనం ఏం చేసాము ఇంతవరకు? యాక్చువల్గా సిడి అని చెప్పేసి డైరెక్టరీ నేమ్ ఇస్తే ఆ డైరెక్టరీలోకి వెళ్తుంది. ఓకేనా? ఆ డైరెక్టరీ నుంచి జస్ట్ ఒక్క ఫోల్డర్ బ్యాక్ రావాలంటే, ఓన్లీ ఒక్క ఫోల్డర్ బ్యాక్ రావాలంటే కమాండ్ ఏంటి? సిడి డాట్. సో ఇక్కడ చూస్తే నేను ఇక్కడ లైనెక్స్ 1 అనే ఫోల్డర్లోకి వెళ్ళాను. సో ఇక్కడ నేను PWD అని కొట్టేస్తే మనకి కంప్లీట్ పాత్ చూపించిందా? PWD. నేను ఎక్కడున్నాను? EC2 యూజర్లో కోడ్స్ అనే దాంట్లో ఇంకొక సబ్ డైరెక్టరీ లైనెక్స్ అనే ఒక సబ్ డైరెక్టరీలో ఉన్నాను. సో నేను ఇక్కడ ఏం చేశాను? సిడి డాట్ అని ఇచ్చేసి ఆ కమాండ్ రన్ చేశాను. సో కమాండ్ రన్ చేస్తూనే ఏమైంది? ఇది లైనెక్స్ 1 నుంచి బ్యాక్ వచ్చేసి టాపిక్ అనే ఫోల్డర్లోకి వచ్చింది. అర్థమవుతుందా? క్లియరా? సో క్లియర్ కాలేదంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడున్నాను? టాపిక్ అనే డైరెక్టరీలో ఉన్నాను. LSFN ఎల్ అని కొడితే నాకు ఇక్కడ ఒక 4 డైరెక్టరీస్ ఉన్నాయి. లైనెక్స్ 1, లైనెక్స్ 2, లైనెక్స్ 3. సో నేను ఇక్కడ సిడి లైనెక్స్లోకి వెళ్తాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే సిడి లైనెక్స్ నుంచి జస్ట్ బయటికి రావాలి, ఓన్లీ సిడి లైనెక్స్ నుంచే. సో ఈ సిడి లైనెక్స్ అనేది ఎక్కడుంది? ఏ ఫోల్డర్లో ఉంది?
టాపిక్. సో, నేను ఇప్పుడు లైనక్స్ నుంచి బయటకు వస్తే ఎక్కడికి వస్తుంది అది? టాపిక్ టాపిక్ వస్తుంది. సో, ఇప్పుడు బయటికి రావాలంటే కమాండ్ ఏంటి? cd డాట్ డాట్. ఇక్కడ టాపిక్ అని చూపిస్తుంది. ఇక్కడ టాపిక్ కావాలంటే pwd కొట్టేసి. అర్థమైందా? సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను టాపిక్ అనే డైరెక్టరీలో ఉన్నాను. ఈ టాపిక్ అనే డైరెక్టరీలో నాకు ఇవన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను ఏం చేస్తాను, cd లైనక్స్లోకి వెళ్తాను. సో, pwd. సో, నేను ఇప్పుడు లైనక్స్ నుంచి జస్ట్ ఓన్లీ లైనక్స్ నుంచి వెనక్కి రావాలి. లైనక్స్ నుంచి వెనక్కి వస్తే టాపిక్ వస్తుంది. సో, దానికి రావాలంటే cd డాట్ డాట్. సో, pwd. చూడు, లైనక్స్ నుంచి వెనక్కి వచ్చి టాపిక్ వరకు వచ్చేసింది. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నేను మళ్ళీ లైనక్స్లోకి నేను ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాను, pwd. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ లైనక్స్లోకి వెళ్తాను. సో, ఏ డైరెక్టరీలో చెక్ చేసుకున్నాను. నేను లైనక్స్ అనే డైరెక్టరీలో ఉన్నాను. ఇప్పుడు నాకు 2 డైరెక్టరీస్ వెనక్కి రావాలి. లైనక్స్ నుంచి వెనక్కి రావాలి, టాపిక్ నుంచి వెనక్కి వచ్చేసి నేను డెవాప్స్ దగ్గరికి రావాలి. సో, cd డాట్ డాట్ అంటే ఒక ఫోల్డర్ వెనక్కి వస్తుంది. స్లాష్ ఇచ్చేసి ఇంకొక డాట్ డాట్ ఇస్తే 2 ఫోల్డర్ వెనక్కి వస్తుంది. సో, ఈ లాస్ట్ డాట్ డాట్ లైనక్స్ నుంచి వెనక్కి రావడము, నెక్స్ట్ డాట్ 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 టాపిక్ నుంచి వెనక్కి వచ్చేసి డెవాప్స్ ఫోల్డర్కి రావడం. అర్థమైందా? సో, pwd డెవాప్స్కి వచ్చింది. సో, లైనక్స్ నుంచి టాపిక్ నుంచి బయటకు వచ్చేసి డెవాప్స్కి వచ్చింది. సో, ఇట్లా ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ ఇక్కడ 1, 2 నెక్స్ట్ 3, 4 ఇస్తే 3 ఇస్తే డెవాప్స్ నుంచి వెనక్కి వచ్చేసి కోడ్స్కి వస్తుంది. 4 ఇస్తే కోడ్స్ నుంచి వెనక్కి వచ్చేసి EC2 యూజర్కి వస్తుంది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే cd lsfnl cd టాపిక్ lsfnl cd లైనక్స్లోకి వెళ్ళేసాను. సో, క్లియర్ pwd. సో, నాకు ఇక్కడ నుంచి నేను 4 ఫోల్డర్స్ వెనక్కి రావాలి. 3 రావాలంటే cd డాట్ 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 డాట్. సో, 3 అంటే 1, 2, 3 డెవాప్స్ వెనక కోర్స్ వరకు వచ్చేస్తుంది డైరెక్ట్. pwd కోర్స్కి వచ్చేస్తుంది. సో, నువ్వు 4 ఇస్తే కోర్స్ దాటుకుని EC2 యూజర్కి వచ్చేస్తుంది. అర్థమైందా? సో, ఇప్పుడు నేను డైరెక్ట్ మళ్ళీ ఇక్కడ ఈ పాత్కి వెళ్తాను. సో, నేను కంప్లీట్ పాత్ కాపీ చేసుకుంటున్నా. ఓకే, cd కంప్లీట్ పాత్ ఇచ్చేస్తే లైనక్స్ వరకు వెళ్ళిపోతుంది. pwd ls-l ఇక్కడ ఏం లేదు. సో, క్లియర్ pwd. సో, ఇప్పుడు నేను EC2 యూజర్కి రావాలి. మనకు 2 వేస్. cd నీకు పాత్ తెలిసింటే cd/home EC2 యూజర్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కదా. హలో, సో, ఇలా మనకు తెలియదు డైరెక్ట్ పాత్. సో, అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనకు పాత్ ఉంది. సో, డైరెక్ట్ మనము 4 డైరెక్టర్స్ బ్యాక్ వచ్చేస్తే వెళ్ళిపోతుంది. సో, అప్పుడు ఏం చేస్తాము, డాట్ 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 pwd. అర్థమైందా? సో, ఇది అనమాట. యాక్చువల్గా మనము డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలి, సబ్ డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలి, హిడెన్ డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలి. సో, హిడెన్ డైరెక్టరీస్లో సబ్ డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసిన డైరెక్టరీస్లోకి మనం ఎలా వెళ్ళాము, cd అనే కమాండ్ ఇచ్చేసుకొని ప్లస్ cd డాట్ డాట్ అనే కమాండ్ ఏంటి, ఆ కమాండ్ యూజ్ చేసుకొని మనం ఎలా ఫోల్డర్స్ బ్యాక్ వచ్చేసాం అనేది మనం చెక్ చేస్తాం. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ డైరెక్టరీ బేసిక్స్ ఇన్ ద లైనక్స్ సెషన్. ఓకే, సో మనము నెక్స్ట్ సెషన్లో మనము వేరే టాపిక్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బై బై.